స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా శారీరక లోపం పెట్టే మాస్ని ఒప్పించడం చాలా కష్టం. కానీ సుకుమార్ దాన్ని సాధ్యం చేసి చూపించారు. రంగస్థలంలో రామ్ చరణ్కు చెవుడు పెట్టడం ద్వారా అన్ని వర్గాలు మెచ్చుకొని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పుష్పలో అల్లు అర్జున్కి ఓవైపు భుజం పైకి లేచి లోపాన్ని అద్భుతంగా వాడుకున్నారు. దీనికన్నా ముందు మారుతి భలే భలే మొగాడివోయ్లో నానికి మతిమరుపు పెట్టడం ద్వారా ఈ ట్రెండ్కి శిఖరం చుట్టిన విషయాన్ని ఒప్పుకోవాలి. రాబోయే గేమ్ చేంజర్లోనూ చరణ్ క్యారెక్టర్కు అలాంటి ట్విస్ట్ ఉంది. కాకపోతే ఫ్లాష్ బ్యాక్కి పరిమితం చేశారట. ఇన్సైడ్ టాక్ ప్రకారం సెకండ్ హాఫ్లో పెద్ద వయసు అప్పన్నగా కనిపించే రామ్ చరణ్ నత్తితో మాట్లాడతాడు. అయితే అది కాకుండా కథలో ముఖ్యమైన ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఓ కీలకమైన ట్విస్ట్ కారణమవుతుందని అంటున్నారు. ఈ పాయింట్ని ప్రేక్షకులు కనుక సరిగ్గా రిసీవ్ చేసుకుంటే అప్పన్న ఎపిసోడ్ మొత్తం ఓ రేంజ్లో పేలిపోతుందని యూనిట్స్ ఊరిస్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా చరణ్ది అద్భుతంగా పోషించాడని, రంగస్థలం త్రిబులర్ మించి పేరు రావడం ఖాయమని షూటింగ్ టాక్. రామ్ నందన్ ఐఏఎస్ మాత్రం పూర్తి ఆరోగ్యంతో అసలు విలన్ భర్త పాడతాడు. జనవరి 10న విడుదలకు రంగం సిద్ధం చేసుకున్న గేమ్ చేంజర్లో 3వ ఆడియో సింగిల్ వచ్చే వారమే విడుదల కానుంది. తమన్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడీ ఖచ్చితంగా చార్టర్ బస్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే నెల అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాక జనవరి మొదటి వారంలో రాజమండ్రి లేదా దాని దగ్గర పరిసరాల్లో మరో పెద్ద వేదికకి రంగం సిద్ధమవుతుంది. ఇక వివరాలు రాలేదు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 హడావిడి తగ్గిపోయాక పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా రామ్ చరణ్ మొత్తం 3 షేడ్స్లో కనిపిస్తాడు.